నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ సరసన ఐటీ దిగ్గజాలు, కాగ్నిజెంట్ ఇతర ఐటీ కంపెనీలకు సీఎం శంకుస్థాపన. ఐటీ పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు మెరుగు, ఆ దిశగా ప్రోత్సహిస్తున్నామన్న నారా లోకేష్. యనమల సమక్షంలో ఛాంబర్ ప్రతినిధుల ఏకాభిప్రాయం, అధ్యక్షుడిగా వదర్రావు పేరు ఖరారు. తూర్పు మన్యంలో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది దుర్మరణం. ఐటీ రంగం ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచ దేశాలు తొంగి చూసేలా నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణకర్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విజనరీ బేషైన ఫలితాలను సాధిస్తోంది. కూటమి ప్రభుత్వంపై నమ్మకం కుదిరిన ఐటీ సంస్థలు విశాఖకు క్యూ కడుతున్న ఇవాళ మరొక ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. Can I request Surya Garu to present a token of from Cognizant to Sri Nara Lokesh? Can I request Rajesh Warrior to present a token of memento to Dr. Swami, Minister for అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిసారిగా కాగ్నిజెంట్లో పనిచేయడానికి ఒక చిన్న కాల్ ఇస్తే 4500 మంది మేము సిద్ధంగా ఉన్నాం విశాఖపట్నానికి రావడానికి అని చెప్పి ఈరోజు ఇక్కడ ఆడియన్స్ అంతా కూడా ఫస్ట్ బ్యాచ్, భవిష్యత్తులో ఈ సెంటర్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చేయబోయే ఫస్ట్ బ్యాచ్ ఎంప్లాయీస్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలా ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీ. ఈరోజు మనం చూసి 94లో ఈ కంపెనీ ఇన్ హౌస్ టెక్నాలజీ, ఆ రోజు ది డన్ బ్రాడ్ స్ట్రీట్ కార్పొరేషన్కి ఇన్ హౌస్ కంపెనీ. అక్కడి నుంచి 98లో దీన్ని సెపరేట్ చేసి 96లో సెపరేట్ చేసి 98లో ఫస్ట్ టైం పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు. ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యారంటే ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు. ఇండియాలో అయితే 5 సెంటర్లు, చెన్నై, హైదరాబాద్, పూణే, బెంగళూరు, ఇప్పుడు కలకత్తా. ఇప్పుడే వాళ్ళు చెప్పారు, హైదరాబాద్లో ఆ రోజు నేను వేసిన ఎకో సిస్టంతో ఈరోజు 75,000 మంది హైదరాబాద్లో పనిచేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క ఫాస్ట్ మూవింగ్ అప్రోచ్. ఈరోజు $34 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. వీళ్ళు అన్ని రంగాల్లో కూడా ఫ్యూచరిస్టిక్ రంగాల్లో హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రొడక్ట్స్ అండ్ రిసోర్సెస్, కమ్యూనికేషన్, మీడియా అండ్ టెక్నాలజీ అన్నిట్లో ఉన్నారు.
ఈరోజు ఇండియాలో చూస్తే 2,41,500 మంది ఇండియా నుంచే పనిచేస్తారు. అంటే వీళ్ళ మొత్తం ఆర్గనైజేషన్లో 80% దగ్గర ఇండియన్స్ పనిచేస్తున్నారంటే కడాన చీఫ్ కూడా ఇండియన్ అంటే దట్ ఈస్ దిస్ పవర్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు బిగ్గెస్ట్ కంపెనీస్ ఎక్సెంచర్ 3,50,000, టీసీఎస్ 4,36,000, ఈరోజు కాగ్నిజెంట్ 2,41,500. విశాఖపట్నం ఈ సెంటర్తో నేను ఒకటే రవి గారికి చెప్పా, 5,000 10,000 కాదు, మినిమం 25,000 ప్రారంభం, ఇది 50,000 1 లక్షకు పోవాల్సిన అవసరం ఉంది. బిగ్గెస్ట్ సెంటర్ ఇన్ ఇండియా ఇది విశాఖపట్నం. నాకు ఒక నమ్మకం ఉంది. నేను ఎప్పుడు చిన్న విషయాలు ఆశించను, ఏది చేసినా మెగా స్కేలే చేయాలనుకుంటాను. ఆ రోజు హైదరాబాద్ కూడా బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేశా. ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తే ఏ సిటీ కంటే కూడా మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. ఈరోజు హైదరాబాద్లో ప్లెయిన్ ల్యాండ్ ఆ రోజు నేను డెవలప్ చేసింది. ఈరోజు విశాఖపట్నం చూస్తే ఇండియాలో ఇలాంటి సినరిక్ ప్లేస్ ఎక్కడా ఉండదు. బ్యూటిఫుల్ బీచెస్, సీ ఒక పక్క, హిల్స్ ఒక పక్క. ఈ సిటీని చూస్తే మంచి ప్రజానికం కూడా. అలాంటి సిటీ ఇండియాలో బాంబే చూస్తున్నాం, బెంగళూరు చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాం, చెన్నై చూస్తున్నాం. కానీ దీనికి ఉండే ఫ్యూచర్స్ ఏ సిటీకి లేవు. నేను అదే చెప్పాను రవి గారికి, రవి గారు మీ భువనేశ్వర్ పక్కనే, మీరు అక్కడ 80% తెలుగు వాళ్ళు, మీరు ఒక 20-30% ఒరిస్సా. కానీ ఒరిస్సా అంతా కూడా ఇక్కడికే వస్తారు పనిచేయడానికి. దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ సెంటర్ ఫర్ ఒరిస్సా అండ్ ఆంధ్ర విశాఖపట్నం. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఐటీ రంగంలో విశాఖ మైలురాయిని దాటింది. ఐటీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగావకాశాలు మెరుగుపరచడంలో కూటమి ప్రభుత్వం వడివడి అడుగులు వేస్తోంది. ఇవాళ విశాఖలో కాగ్నిజెంట్, ఇతర ఐటీ కంపెనీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. Thank you so much, CM sir, for such an inspiring address to our employees and everybody who's here. Ravi, can I request you to present a small memento to Honorable CM as a token of our gratitude for his time and all the support. Can I request Surya Garu to present a token of from Cognizant to Sri Nara Lokesh? Can I request Rajesh Warrior to present a token of memento to Dr. Swami, Minister for a promise to the Honorable Chief Ministers. Sir, you always talk about the 1995 era that you are proud of. 2024 era has started. We will make you proud. We will make Andhra Pradesh proud. We will make Telugu community proud.
Visakhapatnam is not competing with other cities in India. We are competing with the world. The question is no longer why Vizag. The question is why not Vizag. In the last 18 months, all of you have seen we have clinched some important deals, ranging from Google's investment here, which is India's single largest FDI investment, to ArcelorMittal building the second steel city. We already have one. RINL is here. We are building the second steel city south of Visakhapatnam, and we are particularly proud of it. And this is just the beginning. This is history being made here. To all the youngsters here, how many of you are born after 1995? Please raise your hands. So majority of you have heard what the transformation that Hyderabad has gone through. You just heard. మన ఇంట్లో అమ్మ నాన్న చెప్పుంటారు రే హైదరాబాద్లో ఇట్లుండేది అట్లా ట్రాన్స్ఫార్మ్ అయిందని. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, జూబ్లీహిల్స్ సిగ్నల్లో జంక్షన్ చెక్ పోస్ట్ అనేవాళ్ళు, జంక్షన్ కూడా అనేవారు కాదు, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ అనేవారు. ఎందుకంటే ఎవరన్నా దొంగ సారా అని తీసుకొస్తుంటే ఆ చెక్ పోస్ట్ దగ్గర పట్టుకునేవారు జూబ్లీహిల్స్లో. అట్లాంటి టుడే యూ గో బ్యాక్, సీ ద జూబ్లీహిల్స్ so-called check post, it doesn't exist. You see a metro line going on the top. There's a world-class infrastructure that got built. The same ecosystem, the same history is going to get created here in Visakhapatnam, and all of us are very proud. We should be very proud to witness this history in making. You know, under the leadership of our Honorable Chief Minister, this generation of leaders don't wait for change. We are actually scripting that change here in Visakhapatnam. You know, our strength is not only in the expertise, but the speed at which we are also willing to learn and act. I jokingly say, all the young ministers in his cabinet are like missiles, and our chief minister is like the GPS. You know, we are capable of self-destruction also. So time and again, he ensures we are pointing in the right direction, right investments and bringing it. And our commitment is very simple. We are here to deliver fast, honestly, and to create impact in the great state of Andhra Pradesh. కాకినాడ జిల్లా తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త అధ్యక్షుడిగా కారుమూరి భద్రరావు పేరు ఎన్నిక లాంఛనప్రాయమే. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య సూచన మేరకు ఛాంబర్ ప్రతినిధులు అధ్యక్ష పదవికి భద్రరావు పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. ఇదే తరహాలో కార్యవర్గం కూర్పుపై వర్తకులు అందరూ ఏకాభిప్రాయానికి రావాలని యనమల పిలుపునిచ్చారు. వర్తకుల పక్షపాతిగా వారి సంక్షేమం కోసం 1986లో యనమల రామకృష్ణుడు తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు అంకురార్పణ గావించారు. వర్తక వాణిజ్య రంగంలో రాజకీయాలకు చోటివ్వకుండా అప్పట్లో యనమల రామకృష్ణుడు సూచనల మేరకు వ్యాపార దిగ్గజం కారుమూరి హనుమంతరావు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తొలి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆనాటి నుంచి యనమల మార్గదర్శనంకు అనుగుణంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. యనమల ఏలుబడిలో వర్తకులు స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఏదైనా సహాయ సహకారాలు అవసరమైనప్పుడల్లా ఛాంబర్ ప్రతినిధులు యనమల దృష్టికి తీసుకుని వెళ్లడం, వెనువెంటనే యనమల పరిష్కార మార్గం చూపడంతో తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్కు రాష్ట్ర స్థాయిలో విశిష్టత పొందింది. తన తండ్రి హయాంలో ఛాంబర్కు ఎంత ప్రాధాన్యత లభించిందో అదే స్థాయిలో వర్తక వాణిజ్య వర్గాలకు అండదండలు అందిస్తున్న ప్రభుత్వ విప్ యనమల దివ్య సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటున్న ఛాంబర్ ప్రతినిధులు పెద్దాయన సూచనలు సలహాలతో ముందడుగు వేస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గం వచ్చే నెలలో ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్యలతో ఛాంబర్ పెద్దలు భేటీ అయ్యారు. ఎలాంటి రాజకీయాలకు చోటివ్వకుండా ఏకాభిప్రాయంతో కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేసుకోవాలన్న యనమల రామకృష్ణుడు, యనమల దివ్య సూచనలకు అనుగుణంగా వర్తకులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో సమావేశమైన ఛాంబర్ ప్రతినిధుల కమిటీ కొత్త అధ్యక్షుడిగా కారుమూరి భద్రరావు పేరును ప్రతిపాదించింది. ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడు కారుమూరి భద్రరావును సత్కరించిన యనమల శుభాకాంక్షలు తెలిపారు. జనవరి 26న జరిగే ఎన్నికలు లాంఛనప్రాయం కావాలని, కార్యవర్గం కూర్పు అంతా ఏకాభిప్రాయంతో జరగాలని అభిలాషించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోకబాబు, వర్తక ప్రముఖులు పెనుగొండ కామరాజు, చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, నార్ల రత్నాజీ, కుక్కడపు బాలాజీ, తటవర్తి రాజా, కారుమూరి భద్రరావు, పెనుమూడి వీరభద్రరావు, దర్శి మోహనకృష్ణ, కేతవరపు నాగేశ్వరరావు, దాసరి రాజకుమార్, కిషోర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
మరి ఈ రోజున గౌరవనీయులు పెద్దలు పాలిట్ బ్యూరో సభ్యులు రామకృష్ణ గారి సమక్షంలో తుని ఛాంబర్ విషయంలో ఒక అవగాహన రావాలని ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. మరి తుని ఛాంబర్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ఛాంబరు. ఎప్పుడు కూడా ఈ ఛాంబరు అటు వ్యాపారాల అభివృద్ధికి, పట్టణాభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రంగాల్లో సహకరిస్తున్నటువంటి ఒక మంచి ఛాంబరు. ఈ ఛాంబర్ని ఆనాడు పెద్దలు కారుమూరి హనుమంతరావు గారు అటువంటి పెద్దలందరూ కూడా ఈ ఛాంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఛాంబరు మళ్ళీ రేపు జనవరి 26వ తారీఖుని ఎన్నికలు జరగబోతున్నాయి ఛాంబర్కి. మన తునిలోని ఛాంబర్ యొక్క ప్రత్యేకత ఎప్పుడు కూడా యునానిమస్గా వ్యాపారస్తులు పెద్దల యొక్క సూచనల మేరకు ఏర్పాటు చేసుకోవడానికి ఆనవాయితీ ఉంది. ఆ విధంగానే ఈ రోజున మరి మన గౌరవనీయులు పెద్దలు రామకృష్ణ గారి సమక్షంలో ఈ ఛాంబర్ అధ్యక్షులుగా కారుమూరి హనుమంతరావు గారి కుమారుడి భద్రరావు గారిని ఏకగ్రీవంగా వారు ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. మరి వారి ఆధ్వర్యంలో చక్కటి కమిటీ ఏర్పడి రామకృష్ణ గారి యొక్క ఆశీస్సుల మేరకు పెద్దలందరి యొక్క సహకారంతో ఛాంబర్ని ముందుకు తీసుకెళ్లాలని మీరు ఒక చక్కటి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ వారికి అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తుని ఛాంబర్ పెద్దలందరూ కూడా తేటకొండ పార్టీ కార్యాలయంలో యనమల రామకృష్ణ గారిని, శ్రీ రాజా అశోక్ బాబు గారిని కలవటం జరిగింది. అందులో పెద్దలందరి అభిప్రాయం కూడా ఏకాభిప్రాయంగా కారుమూరి భద్రరావు గారి పేరు రామకృష్ణ గారికి చెప్పడం జరిగింది ఛాంబర్ పెద్దలందరూ. అదేవిధంగా రామకృష్ణ గారి నోటంట, అశోక్ గారి నోటంట ఈరోజు భద్రరావు గారి పేరు తుని తేటకొండ పార్టీ కార్యాలయంలో ప్రకటించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో తునిలోని వ్యాపారస్తులు అందరూ కూడా వ్యాపారాలన్నీ అభివృద్ధికి భద్రరావు గారు, కారుమూరి భద్రరావు వాళ్ళ నాన్నగారు కారుమూరి హనుమంతరావు గారు ఏ విధంగా ఛాంబర్ని ముందుకు తీసుకెళ్లారో ఆ విధంగా కూడా భద్రరావు గారు ముందుకు తీసుకెళ్తారని పెద్దలందరూ కూడా ఆశీర్వదించారు. కాబట్టి భద్రరావు గారిని వ్యాపారాలు అన్నీ ముందు ప్రతిరోజు 1 గంట వ్యాపారస్తులకి సమయం కేటాయించి ఏ విధంగా ట్రాఫిక్ సమస్యలు కానీ లేకపోతే టౌన్లో ఉన్నటువంటి సమస్యలు కానీ అన్నీ పెద్దలు రామకృష్ణ గారు, అశోక్ గారు దృష్టి తీసుకుంటే అవి కూడా పరిష్కరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు భద్రరావు గారి పేరు ప్రకటించినందుకు ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది 1986 సంవత్సరంలో మొట్టమొదటిగా కారుమూరి హనుమంతరావు గారు అధ్యక్షుడిగా ప్రారంభం అవ్వడం జరిగింది. అప్పట్లో ఓపెనింగ్ కూడా శ్రీ రామకృష్ణ గారే తన చేతుల మీదుగా చేయడం జరిగింది. ఆయనే కూర్చోబెట్టి ఛాంబర్కి అంకురార్పణ చేయడం జరిగింది. మళ్ళీ దగ్గరలో రేపు జనవరి 26న రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ప్రజా అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా అన్నారు. అన్నవరం పంచాయతీ పరిధిలో వివిధ ప్రాంతాల్లో సుమారు 6 లక్షల రూపాయల నిధులతో నిర్మించ తలపెట్టే నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభకు కూటమి నాయకులకు సర్పంచ్ ఎస్ కుమార్ రాజా, సెక్రటరీ చక్రవర్తి స్వాగతం పలికారు. అనంతరం బీసీ కాలనీలో 15 లక్షలతో సీసీ రహదారి, వేలంపేట కోనేరు వద్ద 10 లక్షలతో సీసీ రహదారి, హిందూ శ్మశాన వాటిక దగ్గరకు వెళ్లే 30 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రహదారి, కొత్తపేటలో మంచినీటి బోరు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ కొత్త గ్రంథాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం సర్పంచ్ కుమార్ రాజా అధ్యక్షతన జరిగిన సభలో సత్యప్రభకు పౌర సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పర్వత సురేష్, కత్తిపూడి బాబీ, బద్ది రామారావు, వీర్ల సూరిబాబు, బి సత్యబాబు, పి సతీష్, బండారు సురేష్ పాల్గొన్నారు. వెళ్ళి ట్రైనింగ్లు అయితేనే ఆ కోర్స్కి అక్కడ స్టడీ సెంటర్లో జాయిన్ అవ్వడం అన్నది కొన్ని ఆర్థిక పరిస్థితి వల్ల చేయలేకపోవచ్చు. వారందరికీ మెటీరియల్ అంతా ఒకే చోట పెట్టి ఈ లైబ్రరీని ఏర్పాటు చేయడం అనేది చాలా చక్కటి విషయం. దీన్ని కూడా ఏదైనా ప్రతి ఒక్కరికి మన ఎదుటి వారికి ఉపయోగపడుతుందంటే మేము కూడా మా కూటమి ప్రభుత్వం కూడా ముందుంటుంది అని మరొకసారి తెలియజేసుకుంటూ దానికి కూడా మేము ఈరోజు గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా
ఇంకొకటి చెప్పాల్సినది బరియల్ గ్రౌండ్ గురించి. దీన్ని నేను శాంక్షన్ చేయించినప్పుడైతేనే దాన్ని పెట్టినప్పుడు కూడా నేను అంత శాంక్షన్ వచ్చినప్పుడు కూడా నేను అంత హ్యాపీ ఫీల్ అయ్యి ఉండకపోవచ్చు. పొద్దుటి నుంచి ఆ పెద్దలందరూ నా దగ్గరికి వచ్చి అది ఎంత అవసరమో ఇక్కడ ఈ గ్రామానికని వారు చెప్పినప్పుడు నిజంగా దాన్ని తీసుకొచ్చిన నిజంగా నేను ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎంతమంది పెద్దలు ఇబ్బంది పడుతున్న దాన్ని నేను నా చేతులతో ఈరోజు నేను దాన్ని సరిచేయగలిగాను అన్న ఆనందం నిజంగా నాకు లైఫ్లో కూడా ఉండిపోతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా బోర్ అక్కడ రామాలయం కొత్తపేటలో రామాలయం దగ్గర కూడా బోర్ కొట్టించడం జరిగింది, అది శంకుస్థాపన చేయడం జరిగింది. ఇకపోతే ఇంకా నేను ఇక్కడ ఈరోజు తిరుగుతున్న వీధుల్లో కూడా ఇంకా మహిళలు అయితేనే అక్కడ ఉన్న వారైతేనే వచ్చి ఇంకా సమస్యలు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా నేను వారందరికీ కూడా ఒకే మాట చెప్తున్నాను. ఈ సందర్భంగా ఒక్కొక్కటిగా మనం తీర్చుకుంటూ ముందుకు వెళ్దాం. మీ అందరి సహకారంతో మీ గ్రామ అభివృద్ధి, ఎందుకంటే అన్నవరం అన్నది ఒక పుణ్యక్షేత్రం. ఇది మీ గ్రామం ఒక్కటే సంబంధించింది కాదు. అన్నవరం అంటే దేశం నుంచి ఎంతోమంది వచ్చి ఇక్కడ పిలిగ్రిమ్స్ కింద వచ్చి యాత్రికులు వస్తూ ఈ గ్రామాన్ని అంతటినీ కూడా వారు తిరుగుతున్నప్పుడు వీధుల్ని అన్నింటినీ చూడడం జరుగుతుంది. అంత దూరం నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న గ్రామంలోని ఈ పరిస్థితిని చూసి వారు హ్యాపీగా అబ్బాయికి చాలా బాగుంది, మనం ఈ పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఒక మంచి మానసిక ప్రశాంతం బయటికి వెళ్ళడం అన్నది జరిగినప్పుడు మనకు కూడా ఒక సార్థకత ఉంటుంది. మన నియోజకవర్గంలో ఎందుకంటే పుణ్యక్షేత్రాన్ని మనం ఎంతోమంది యాత్రికుల్ని ఇలా ఆనందంగా వారిని పంపించడం అంటే మనకు కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈ గ్రామ అభివృద్ధికి పాలక వర్గానికి అయితేనే, సర్పంచ్ గారికి అయితేనే, ముఖ్యంగా గ్రామంలో ఉన్న పెద్దలందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామ అభివృద్ధికి మీ వంతు మీరేం చేయాలన్నది కూడా మాకు సహకరించినప్పుడు నేను ప్రతి దాన్ని ముందుకు తీసుకెళ్ళగలను అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా శ్మశాన్ బరియల్ గ్రౌండ్ గురించి మీరు చెప్పినప్పుడే కాదు, నేను అక్కడికి వెళ్ళి శంకుస్థాపన చేసినప్పుడు కూడా ఆ చుట్టుపక్కల పరిస్థితులను చూడడం జరిగింది. అక్కడ ఉన్న పంపా నది దగ్గర కూడా ఏదైనా గబుక్కున ఏమైనా ఇన్సిడెంట్లు జరగచ్చని కూడా నేను అక్కడ చూడడం జరిగింది. త్వరలోనే దానికి సంబంధించి ఏదైనా కూడా కాంపౌండ్ వాళ్ళనే కాదు, అక్కడ ఇంకా ఏమన్నా అవసరాలు రిక్వైర్మెంట్స్ ఉంటే వాటిలన్నింటినీ కూడా నేను ఒక ఎంపీ గారి ద్వారానే కాదు, ఎన్ఆర్జీఎస్లోనే వారందరూ అధికారులతో కూడా మాట్లాడి దాన్ని ఏ విధంగా అక్కడ చేయగలము అని చెప్పి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తానని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా మిగిలిన కమ్యూనిటీ వారు కూడా ఇందాక రావడం జరిగింది నా దగ్గరికి. వారికి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండానే, దానివల్ల పక్కనున్న వారు కూడా ఇబ్బంది లేకుండానే ఒక సొల్యూషన్ తీసుకొచ్చి అక్కడ అన్నింటినీ అల్లూరి మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మందిని పొట్టన పెట్టుకుంది. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో ఓ ప్రైవేట్ బస్ అదుపు తప్పి లోయలో పడింది. ఘటనలో 9 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నారు. 9 మంది మృతి చెందగా 20 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. భద్రాచలంలో దైవ దర్శనం చేసుకున్న తరువాత అన్నవరం వస్తూ ఉండగా బస్ ప్రమాదం చోటు చేసుకుంది. అధికార యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అల్లూరు మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తొమ్మండుగురిని పొట్టన పెట్టుకుంది. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో ఓ ప్రైవేట్ బస్ అదుపు తప్పి లోయలో పడింది. ఘటనలో 9 మంది మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నారు. 9 మంది మృతి చెందగా 20 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. భద్రాచలంలో దైవ దర్శనం చేసుకున్న తర్వాత అన్నవరం వస్తుండగా బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. అధికార యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు.
మేము చిత్తూరు నుంచి టూరిజం లో స్వర్ణాంధ్ర కోసం ఆంధ్ర మొత్తం చూస్తామని శనివారం బయలుదేరి వచ్చాము సార్. బయలుదేరి కింద అన్ని చూసుకున్నాము, సింహాచలం చూసాము. నిన్న పొద్దున్నే అదే బేస్తారము, సాయంకాలము అరకుకు వెళ్ళాము సార్. అరకుకు వెళ్ళాము, అరకు అన్ని చూసుకున్నాము. చూసుకొని నైట్ బయలుదేరి భద్రాచలం చూస్తాము. భద్రాచలం చూసేసి వెళ్దామని అట్లే బయలుదేరి వస్తూ ఉంటే 4:30 ఆ ప్రాంతంలో ఆ మలుపు దగ్గర 5 అయింది సార్. అది ఏ మలుపు నాకు తెలియదు సార్. మాది 35 మంది ఉన్నాం సార్ బస్సులో. మా ఫ్యామిలీ, నేను మా సిస్టర్ సార్. మేమిద్దరు, మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్. అక్కడ పద్మజ, మా వీధిలో వాళ్ళు 6 మంది వచ్చాము సార్. చిత్తూరులో గిరింపేట సార్, గిరింపేట ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర. అనకాపల్లి జిల్లాలో పశువులకు గాలికుంటి వ్యాధి జడుపులు వచ్చి కొండకర్లలో 5 ఆవులు చనిపోయే అని గ్రామాల్లో 5 లీటర్ల నుంచి 10 లీటర్లు ఇచ్చే 2-3 లీటర్లు పడిపోయాయి. రైతాంగానికి 5,000 నుంచి 20,000 రూపాయల వరకు మందులకు ఖర్చవుతోంది. అయినా వెటర్నరీ డాక్టర్లు కానీ జిల్లా జేడీ గాని కనీస పర్యవేక్షణ కూడా చేయలేదు. సచివాలయం డాక్టర్లు గోపాల్ మిత్ర వారి నామ మాత్రం వైద్యానికి వేలు ఖర్చవుతున్నాయి. జబ్బులు తగ్గడం లేదు. ఈ రోజు అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్ అప్పారావు ఆవులు పరిశీలించి పోలవరం పారినాయుడు ఆవు గత 2 నెలల కాలం నుంచి 20,000 రూపాయలు మందులు ఖర్చు పెట్టినా తగ్గలేదు సరికదా 5 లీటర్లు ఇచ్చే ఆవు చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దిగివచ్చి ఈ జబ్బులను అరికట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కర్రప్పారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు అనకాపల్లి జిల్లాలో గత 2 నెలల కాలం నుంచి పెద్ద ఎత్తున ఆవులకి ఈ జడుపులు, గాలికుంటి వ్యాధి పేరు మీద జడుపులు వచ్చి అనేక ఆవులు చనిపోయాయి. ఈరోజు తిమ్మరాజుపేటలో పోలార్ పారినాయుడు ఆవు దగ్గర నిల్చున్నాం. ఈరోజు ఈ ప్రాంతంలోనే 25-30 ఆవులు 5 లీటర్లు ఇచ్చే ఆవులు ఈరోజు 2 లీటర్లు ఇస్తున్నాయి. ఈ ఆవు అయితే పూర్తిగా 5 లీటర్లు ఇచ్చే ఆవు ఈరోజు 200 ఇస్తుంది. 2 నెలల నుంచి ఈయన 15,000 నుంచి 20,000 దాకా ఈరోజు మందులు ఖర్చు పెట్టాడు. అది కాకుండా లోకల్ గోపాల మిత్ర సచివాలయం డాక్టర్లకి వాళ్ళు ఖర్చులు పెట్టుకొని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ వైద్యం చేస్తున్నాడు. ఇంత జరుగుతున్న ఈ జిల్లాలో ఉన్న మెయిన్ ఈ వెటనరీ డాక్టర్లు కానీ, అలాగే జేడీ, ఈరోజు అనకాపల్లి జిల్లా చాలా చిన్న జిల్లా అయిపోయింది. ఆ జిల్లాకు జేడీ ఉన్నాడు అనకాపల్లిలో. ఆయన కలిసి చెప్పాం, నెల క్రితం ఆయన కలిసి చెప్పాం ఈ పరిస్థితి ఉందని. కానీ ఒక్క విజిట్ ఈరోజు జేడీ ఒక్క విజిట్ చేయలేదు. ఈరోజు ప్రభుత్వ వాహనాలు ఉన్నాయి, ఒక్క వాహనాన్ని కూడా ఎక్కడికి పంపించలేదు. ఈరోజు ట్రాన్స్పోర్ట్ల పేరు మీద, ఈరోజు మందుల పేరు మీద అవి తినేస్తున్నారు తప్ప అవి చేయడం లేదు. పూర్తి వెటనరీ డిపార్ట్మెంట్ ఈరోజు నిద్రపోతుంది. పారినాడండి. ఏం జరిగింది చెప్పు. అదే ఆవుకి జడుపులు వచ్చాయండి. జడుపులు వచ్చిన తర్వాత ఆవుకి దగ్గర నిలబెట్టి గ్లూకోజ్ బాటిల్ అవి ఎక్కిస్తాను, ఏం తగ్గలేదు. కాలు అయ్యి పుల్లడిపోయినాయి. బాటిల్ దగ్గర 45 రోజులు అయింది కరెక్ట్గా. ఇప్పుడు కొంచెం తిండి తినలేదు. గిండి జావలు ఇవన్నీ ఉడబెట్టి చేస్తాను కానీ తినలేదు. పొలం జావ వాళ్ళు ఎన్ని వేసినా సరే తినలేదు. ఆవు పడుకొని లేకపోతే మనుషుల చేత లేగేస్తారు. 70,000 60,000 అమ్మేసిందే కానీ తోలికి వెళ్ళలేదండి. పాలు 5 లీటర్లు పాలు ఇచ్చేదండి ఇంట్లో. ఇప్పుడైతే 200 తగ్గిందండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ సరసన ఐటీ దిగ్గజాలు, కాగ్నిజెంట్ ఇతర ఐటీ కంపెనీలకు సీఎం శంకుస్థాపన. ఐటీ పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు మెరుగు, ఆ దిశగా ప్రోత్సహిస్తున్నామన్న నారా లోకేష్. యనమల సమక్షంలో ఛాంబర్ ప్రతినిధుల ఏకాభిప్రాయం, అధ్యక్షుడిగా వదర్రావు పేరు ఖరారు. తూర్పు మన్యంలో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది దుర్మరణం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.